లిక్కర్ తయారు చేసే కంపెనీ వాడు వాడిష్టమా? ఏ బ్రాండు ఇదే ఏ మందు ఏ బాటిల్ అమ్మాలన్నది ప్రభుత్వ ఇష్టం. ప్రభుత్వం నాకు ఈ సైజు బాటిల్ కావాలంటే ఆ సైజే అమ్మాలి. లేకపోతే అది వదిలేసి ఇంకో షాపుది ఇంకొక బ్రాండ్ కొంటారు. ఇది రూల్. కాకపోతే ఉత్పత్తిదారుల పేరుతో ఇప్పుడు ఒక గేమ్ నడపబోతున్నారు. ఆల్రెడీ ధరలు 2 సార్లు పెంచారు ఇప్పటికీ మందు ధరలు. ఇంతకుముందు జగన్ టైంలో ఎక్కువకి అమ్మారు అన్నటువంటిది ఎంఆర్‌పీ కంటే ఎక్కువకి అమ్మలా. ఒరిజినల్‌గా ఎక్కువకి అమ్మిచ్చాడు జగన్ తక్కువ తాగించడం కోసం. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అట్లాగా దోచేసుకున్నారు అని చెప్పి రూ. 99కి మద్యం ఇస్తామని 100 బాటిళ్లలో 5 బాటిళ్లు రూ. 99 మద్యం పెట్టి మిగతాయన్నీ మళ్ళీ పాత రేట్లకే అమ్ముతా. ఈ మధ్యన 2 సార్లు పెంచి పైగా ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రేట్లు వేసి ఇప్పుడు కొత్త ఎత్తు ఏంటంటే రేట్లకి పెంచితే జనం తిడతారు, తాగి పచ్చి బూతులు తిడతారు. అందుకని కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఇదివరకటి రోజుల్లో 180 మిల్లీలీటర్ల బాటిలు 375 మిల్లీలీటర్లు 750 మిల్లీలీటర్ల బాటిల్ ఉండేదండి. ఇప్పుడు అది కాకుండా 90 ml సైజ్ అంటే చీఫ్ లిక్కర్ సైజ్ అనమాట. 150 200 ml పరిమాణంతో ఇస్తారండి. అంటే బాటిల్ సైజ్ తగ్గిస్తారు, రేట్లు కొద్దిగా తగ్గిస్తారు. అది తెలివితేటలు. తద్వారా మందుబాబుల యొక్క బూతులు తిట్టించుకోకుండా ధరలు జాగ్రత్తగా పెంచే తెలివైన ఎత్తుగా నడుపుతున్నారు.